హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మొన్న చిలకలూరిపేటలో బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి సభ జరిగింది. ప్రధాని గారు కూడా రావడం చూస్తున్నాం. అయితే అక్కడ మోదీ గారి ప్రసంగం చూస్తుంటే జగన్ గారిని పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్పేసి కొన్ని రావడం చూస్తున్నాం న్యూస్. అసలు మరి మోదీ గారి ప్రసంగం పైన, ఇటు చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం పైన, ఓవరాల్ ఈ సభ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మోడీ గారు ఆయన వ్యూహం ప్రకారం ఆయన మాట్లాడాడు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహం ప్రకారం ఆయన మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు. అంటే ఈ సభలో మోడీ గారి ప్రసంగంలో ఎందుకు జగన్ని టార్గెట్ చేయలేదు, జగన్ని టార్గెట్ చేయకపోవడం ఒకటే కాదు, చంద్రబాబు నాయుడిని పొగడను లేదు. అవును. చంద్రబాబు నాయుడిని మీరు ఎన్నుకోవాలి ముఖ్యమంత్రిగా అని కూడా చెప్పలేదు ఆయన. ఆయన చాలా స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడాడు. జాతీయ విషయాలు తప్ప ప్రాంతీయ విషయాలు చిలకలూరుపేట సభకు వచ్చినటువంటి ఎవరికి కూడా, ఆ సభకు వచ్చినటువంటి ప్రజలకు అక్కర్లేదు అనుకున్నాడు ఆయన. పార్లమెంట్ ఎన్నికలు 400 సీట్లు, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి రకరకాల పనులు, సాధించిన విజయాలు, ఒకవేళ రేపు ఓడిపోతే ప్రజలు కోల్పోయే అదేంటి వైభోగం మాత్రమే కాదు, ఇంకా చాలా కోల్పోతారు. మీరు వైభవం కోల్పోతారు, ప్రాభవం కోల్పోతారు, ఇలా చాలా మాట్లాడాడు. ఈ 400 సీట్లు గొడవ భజన తప్ప మిగిలిన విషయాలు ఏమీ మాట్లాడలేదు ఆయన, చాలా టాక్టికల్గా. అయితే బీజేపీ ఎన్ని సీట్లు గెలవాలనుకుంటోంది? ఇక్కడ ఏపీలో 25 సీట్లు తనకే కావాలని అనుకుంటోంది. ఈ 25 సీట్ల కోసం వాళ్ళు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గెలిచే సీట్లు, చంద్రబాబు నాయుడు గెలిచే సీట్లు రెండూ కలిసి తమ కాంపౌండ్లో ఉండాలి అనుకుంటున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఆయన తిట్టాలి అని అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఆయన ప్రోగ్రాం కాదు. చంద్రబాబుతో సఖ్యంగా ఉన్నారు, పొత్తు పెట్టుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డితో విరోధం కాదు. అది ఇప్పుడే కాదు, 2014 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డితో ప్రేమగా ఉంటూనే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి పదవులు అనుభవిస్తూ దీనికి కాంపన్సేషన్గా తమ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మనుషులకి మంత్రి పదవులు ఇచ్చి అలా ఉంచారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. అమిత్ షా గారు ఈ మధ్య ఒక మాట అన్నాడు, ఆయన వెంపర్లాడి మా చుట్టూ తిరిగితే బాగోదులే అని చెప్పి పొత్తు పెట్టుకున్నాం అన్నట్టుగా మాట్లాడాడు. నిజానికి చంద్రబాబు వెంపర్లాడిన మాట వాస్తవమే, కానీ చంద్రబాబు నాయుడు తమ కాంపౌండ్లోకి రావాలి అని బీజేపీ కూడా వెంపర్లాడింది. చంద్రబాబు నాయుడిని వదులుకోవాలని వాళ్ళు అనుకోలే. చంద్రబాబు నాయుడు అవసరం మనకి, అతను ప్రమాదకరమైన వ్యక్తి, అతను బయట ఉండటం ప్రమాదం, లోపల ఉండటం బెటర్, ఏదో పద్ధతిలో లోపలికి లాక్కుందాం అనుకున్నారు. రేపు పొద్దున పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ మెజారిటీ తగ్గితే, మెజారిటీ తగ్గటం అంటే కొన్ని ప్రాంతీయ పార్టీల ఎంపీ సీట్లని కలుపుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేని పరిస్థితి వస్తాయి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూర్చుని చక్రం తిప్పి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏం చేయాలో అది చేయగలడు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది బీజేపీ వాళ్ళకి. అందుకని అరెస్ట్ అయిన రోజు చంద్రబాబు అరెస్ట్ అవుతున్నాడు, చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం చాలా స్పష్టంగా కేంద్ర హోంశాఖకి తెలుసు. హోంశాఖకి ఇంటిమేట్ చేసిన తర్వాత అరెస్ట్కి వెళ్ళారు. ఓకే చెప్పాడు ఆయన, తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని మీరు భావిస్తే అరెస్ట్ చేయండి, తప్పే ఉంది దానిలో అన్నట్టు. అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన క్షణంలో చంద్రబాబు నాయుడులో ఒక మానసిక సంచలనం కలుగుతుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఎటు తిరగాలి అనుకున్నాడు ఆయన. ఇండియా కూటమి వైపు ఒక చిన్న టర్న్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది, బీజేపీ మనని అరెస్ట్ చేయించింది కదా అనుకున్నాడు. అప్పటి వరకు బీజేపీకి ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నాడు ఆయన.
ఈ ప్రేమలేఖలు ఎన్ని రాసినా వీళ్ళు పట్టించుకోకుండా నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఇండియా కూటమి వైపు తిరుగుదామా అనుకుంటున్నాడు. ఇండియా కూటమి నుంచి కూడా ఈయన అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటనలు వచ్చినాయి. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వీళ్ళందరూ మాట్లాడారు. ఓకే. ఈ పరిస్థితి బీజేపీకి కూడా తెలిసి ఇమ్మీడియట్గా తమ ఏజెంట్ పవన్ కళ్యాణ్ అక్కడ దింపారు. దింపి చంద్రబాబు నాయుడు తలకాయని మళ్ళీ బీజేపీ వైపు తిప్పారు. ఆ తిప్పటంలో కీలక పాత్ర మోడీ గారి ప్రసంగంలో, చిలకలూరుపేట ప్రసంగంలో చంద్రబాబు నాయుడుని నేను టేక్ ఓవర్ చేశాను అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. తెలుగుదేశం పార్టీని బీజేపీ టేక్ ఓవర్ చేసింది అన్న కాన్ఫిడెన్స్. ఎన్డీఏ గురించి మాట్లాడాడు ఆయన చంద్రబాబు. మోడీ గారిని ఆకాశానికి ఎత్తాడు. మోడీ అంటే అభివృద్ధి అన్నాడు, మోడీ అంటే అది, మోడీ అంటే ఇది అని చెలరేగిపోయి మాట్లాడాడు. ఈ చెలరేగిపోయి మాట్లాడటం వెనకాల ఆయన వ్యూహం మోడీని అట్రాక్ట్ చేసి మోడీతో జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్స్ చేద్దాం అనుకున్నాడు. ఈయన ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడాడు. చంద్రబాబును టేక్ ఓవర్ చేశాం మేము, చంద్రబాబు నాయుడు మా కాంపౌండ్ మనిషి, భారతీయ జనతా పార్టీకి ఎంపీలను సరఫరా చేయటమే అతని బాధ్యత, మీరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ఎంపీలను గెలిపించండి. కూటమి అధికారంలోకి వస్తుందా రాదా, ఇక్కడ ఏపీలో అధికారంలోకి వస్తుందా లేదా అనే దాంతో నాకు ప్రమేయం లేదు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. సో చిలకలూరుపేట సభ పొత్తుల మీద రకరకాల అనుమానాలు కలిగించింది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడారు తప్ప ఢిల్లీ ప్రయోజనాల కోసం మోడీ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏపీలో తనకు అధికారం రావటం కోసం దీన్ని ఉపయోగించుకోవాలనుకుని తన ప్రయత్నం తాను చేశాడు. మోడీ పక్కన నుంచుని జగన్ని బెదిరించాలనుకున్నాడు, అది జరగలేదు. పవన్ కళ్యాణ్ నేను కదా ఇతన్ని తీసుకొచ్చి మీ దొడ్లో కట్టేసింది, ఏజెంట్గా నేను అద్భుతంగా పనిచేశాను, ఇప్పటిదాకా సమర్థవంతంగా పనిచేశాను, నా పనిని మెచ్చుకోండి మీరు అని చెప్పి మోడీ గారి ముందు తన దాన్ని ఏమిటంటారు కళా ప్రాభవాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఆయన చేశాడు. ఎవరి లెవెల్లో వాళ్ళు నటించారు తప్ప ఒక సమగ్రత కోల్పోయింది ఆ సభ. అందుకని గ్రాండ్ ఫెయిల్యూర్ అది. చిలకలూరుపేట సభ అనేది ఒక దారుణమైన వైఫల్యం చెందింది. ఇది చూసి వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఏం పర్వాలేదు, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి తప్ప అందరి లెక్కలు ఒకటి కాదు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసుకుంటోంది, చంద్రబాబు నాయుడిని తమ దొడ్లో కట్టేసుకుంది. మనం కూడా సపోర్ట్ చేస్తాం కదా, మనకేమి భేదాభిప్రాయాలు లేవు కదా. కాబట్టి మోడీ గారి ప్రసంగంతో మనకి ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు వ్యూహం వర్కౌట్ అవ్వలేదు అని చంద్రబాబు మీద ఒక ఆనందం. పవన్ కళ్యాణ్ తన ఏజెంట్ గిరిని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అతను కూడా మనకు ప్రమాదకరం కాదు అని వైసీపీ పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయిపోయింది ఆ సభ చూసి. రేపు జరగబోయే సభల్లో కూడా ఇదే ధోరణి నడిస్తే, కొంత పురంధేశ్వరి గారు ఇలాంటి వాళ్ళు ఏదో కొంత స్టేట్ గవర్నమెంట్ మీద కొన్ని కామెంట్స్ చేశారు, కానీ బలమైనటువంటి ఎలిగేషన్స్ కాదు. అతను ఓడిపోతే తప్ప ఈ రాష్ట్రానికి మనుగడ లేదు అన్న ధోరణిలో మాట్లాడాల. నెమలి పింఛంతో నిమిరినట్టుగా విమర్శలు చేశారు తప్ప చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది, ఒక గడ్డపారతో డేకినట్టుగా మాట్లాడతాడు ఆయన. ఆ ధోరణి లేదు, నెమలి పింఛంతో నిమిరినట్టుగానే మాట్లాడారు. చంద్రబాబు కూడా ఒంటరి అయిపోయాడు ఆ సభలో. ఒంటరి అయిపోయి ఆ కన్ఫ్యూజన్లో జగన్ని రెగ్యులర్గా ఆయన మీటింగుల్లో మాట్లాడే ధోరణి ఒకటి ఉంటుంది, చాలా అగ్రెసివ్గా తిడతాడు. అంత అగ్రెసివ్గా తిట్ల చిలకలూరుపేటలో. తిట్టకపోవడానికి కారణం మోడీ ఉండటం. ఇటువంటి ఒక కండిషన్స్లో జరిగింది అది. షరతులు వర్తిస్తాయి అన్నట్టుగానే బిహేవ్ చేశారు అందరూ. ఈ షరతులు వర్తిస్తాయి అనేటువంటి సభ మనకి ఏ రకమైన ఇబ్బంది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా ఉన్నాడు. ఆయనకు ఒక స్టైల్ ఉంది మొదటి నుంచి. కన్సిస్టెన్సీ అనేది
చంద్రబాబు దగ్గర కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువ కనిపిస్తోంది. ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఏ రోజున కయ్యం పెట్టుకోవాలనుకోవాలా. ఏది జైలు నుంచి విడుదలైన రోజు యూపీఏ అధికారంలో ఉంది. యూపీఏ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు ఆయన రిలీజ్ అయిన తర్వాత. ఆ తర్వాత కూడా మాట్లాడలే. ఎన్డీఏ గురించి చెడుగా ఎప్పుడు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడుతో బీజేపీ జట్టు కట్టిన రోజు కూడా ఎన్డీఏ గురించి బ్యాడ్గా మాట్లాడలేదు జగన్. తన సింగిల్ పాయింట్ ఎజెండా, తనకు ఇద్దరు శత్రువులు, ఒకడు చంద్రబాబు నాయుడు, A1 A2 పవన్ కళ్యాణ్, అంతే. అక్కడ వరకు కన్ఫర్మ్ అయ్యి వాళ్ళిద్దరిని మాత్రమే తిడతాడు ఆయన. ఇంకెవరిని తిట్టడు. కమ్యూనిస్టు పార్టీలను తిట్టడు, భారతీయ జనతా పార్టీని తిట్టడు, ఇంకే పార్టీని తిట్టడు ఆయన. జనసేన తెలుగుదేశం తప్ప. తనని ఎవరైనా ఎలాగైనా ఎంతమంది అయినా విమర్శించవచ్చు కాక వాళ్ళు ఎవరిని పట్టించుకోడు. సింగిల్ పాయింట్ ఎజెండా, అదే పద్ధతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని మీదే నిలబడ్డాడు ఆయన. షర్మిలని కూడా ఆయన ఓపెన్ గా కామెంట్ చేయట్లా. షర్మిల గురించి ఓపెన్ గా కామెంట్ చేయట్లేదు. వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడు. తన ప్రధాన శత్రువులు వాళ్ళిద్దరూ చాలా మందిని రంగం మీదకి దింపుతున్నారు అని మాట్లాడతాడు వేగ్ గా ఒక స్టేట్మెంట్. అంటే ఈ రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పార్టీకి ఉనికి కల్పించే ప్రయత్నం చేసి దాని ద్వారా నాకు దెబ్బతీయాలని చూస్తున్నాడు చంద్రబాబు అని కాంగ్రెస్ పార్టీ రంగ ప్రవేశం గురించి అలా సూచనప్రాయంగా కామెంట్ చేశాడు తప్ప స్పెసిఫిక్ గా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక స్టైల్. కాబట్టి ఆయన స్టైల్ జనాన్ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ కన్ఫ్యూజన్ జనాలకు అర్థమవుతోంది. ఈ గందరగోళం, ఈ పొత్తుల్లో ఉన్న గందరగోళం ప్రజలకు స్పష్టంగా తెలియటం వలన ఈ సభలు ఎక్కువ జరపకపోవడమే బెటర్. ఆయన ఈ సంఘీభావ ప్రదర్శన చేయకుండా ఎలాగూ స్థానిక నేతలు పురంధేశ్వరి గారు మరొకరు ఎవరో వస్తారు వీళ్ళ మీటింగులకి. వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగూ కొన్ని స్టేట్ గవర్నమెంట్ మీద ఏదో నెమలి పింఛంతో నిమిరినట్లు ఏదో పద్ధతిలో వాళ్ళు కొన్ని విమర్శలు అయితే చేస్తారు. తన పద్ధతిలో తను మాట్లాడుకోవడం బెటర్. కేంద్రం నుంచి నాయకుల్ని దింపకుండా, కేంద్ర నాయకుల్ని రంగంలోకి దింపకుండా స్థానిక నాయకులతో పని గడుపుకుంటే చంద్రబాబు నాయుడుకి బెటర్. మోడీ ఇంకా చాలా బెటర్ గా మాట్లాడాడు. అమిత్ షా వస్తే ఇంకా వెటకారంగా మాట్లాడేవాడు. కాబట్టి భవిష్యత్తులో అమిత్ షాని దింపితే ఇంకా ప్రమాదాలు ఉంటాయి తెలుగుదేశం కూటమికి. అందుకని స్థానిక బీజేపీ నాయకులతో పని నడిపించేసి యుద్ధం చేయటం బెటర్. ఇక్కడ గెలుపు చంద్రబాబుకు చాలా అవసరం. ఏపీ ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు అవసరం. మోడీ గారికి ఇది గేమ్. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవటం ద్వారా వచ్చిన నష్టమేం లేదు. కానీ గెలిచి తీరాల్సిన అగత్యం, అవసరం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. అది కనిపిస్తోంది చంద్రబాబులో. చంద్రబాబులోనే కాదు, లోకేష్ లో కూడా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కి వస్తే వచ్చింది, పోతే పోయింది అన్న పద్ధతిలో ఉన్నాడు ఆయన. ఎలా జరిగినా మనం బీజేపీ గుడ్ లుక్స్ లో ఉన్నాం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు ఆయన. ఈ పరిస్థితుల్లో యుద్ధం మొత్తం చంద్రబాబు గారి మీద కేంద్రీకృతమై ఉంది అనేది నెమ్మదిగా జనాలకు అర్థం చేయించే ప్రయత్నం చేయగలిగితే కొంతమేరకు ఆయనకి పాజిటివ్గా ఓటర్లు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చిలకలూరుపేట సభ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలుపుకి మార్గం సుగమమైంది అని అనుకుంటున్నాను. ఒక 30 నుంచి 40 సీట్లు తగ్గచ్చుగాక, కనీసం 110 సీట్లతోనైనా అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏదో గోచరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో. అది చిలకలూరుపేట సభ కలిగించినటువంటి ఎక్స్పీరియన్స్, దర్శనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.